హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మనం చక్రాలు చేసుకోబోతున్నాం. ఇప్పుడు దానికి కావాల్సింది ఫస్ట్ ఒక నేను ఈ గ్లాస్తోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని చక్కగా జల్లించుకోండి. అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ శనగపిండి నేను ముందుగా పోసేసుకున్నాను, మీకు తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను. అది కూడా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానికి తగ్గట్టు ఉప్పు, వెన్న, జీలకర్ర, ధనియాలు, అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి, జింజర్. నేను వెన్న చూసారా, ఆ వెన్న నేను ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్నాను. మీకు ఆ వెన్న ఎలా తయారు చేసుకోవాలనే వీడియో కావాలంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, దాన్ని చూడండి. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోండి. పచ్చిమిర్చిలు అల్లం అనేది మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇది నార్మల్ కారమే చెప్తున్నాను, మరీ ఎక్కువ కాదు. చిన్నపిల్లలకు కూడా ఈ కారం అనేది సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 10 తీసుకున్నాను అంతే. అల్లం అనేది ఒక 3 ఇంచులు తీసుకున్నాను అంతే. ఇది నార్మల్ కారమే ఉంటుందండి, అంత ఎక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. వెన్న ఒకటి మాత్రం పక్కన పెట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అంతటిని మిక్సీ జార్ నుండి తీసుకొని వడగట్టుకోండి ఒక గిన్నెలోకి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ వడగట్టుకోండి. చూడండి, ఆ జ్యూస్ వరకే కావాలి, లేకపోతే మీకు ఆ తొక్కలు అనేవి తగులుతాయి, అంత బాగా ఉండదు. సో చూసారుగా, కింద వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా దాన్ని మొత్తాన్ని వడగట్టుకోండి. చూడండి, ఇలా నీట్గా వడగట్టుకోండి. ఇదిగోండి, ఇలా ఇంతక మొత్తం జల్లించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇంతకు మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి నేను ఇంతకు వెన్న చూపించాను కదా, దాన్ని కరిగించి వేసుకున్నాను. అలా డైరెక్ట్గా వేసుకుంటే కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకే ఇలా దాన్ని మొత్తం కరిగించుకొని కలుపుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి వెన్న ఫస్ట్ నేను స్పూన్తో కలుపుకుంటున్నాను, తర్వాత చేతితో కలుపుకుంటాం. చూడండి, ఇప్పుడు మెల్లమెల్లగా మనం పచ్చిమిరపకాయలు, అల్లం అవన్నీ వేసుకొని మనం రసంలాగా తీసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుందాం. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నేను దీనికి వేడి నీళ్ళు వాడుతున్నాను అండి. వేడి నీళ్ళు వాడితే మీకు కొంచెం క్రిస్పీగా నీట్గా వస్తాయి అన్నమాట చక్రాలు అనేవి. సో మీరు కూడా వేడి నీళ్ళు వాడుకోండి. చూడండి, ఇలా కొంచెం ముద్దగా అయిన తర్వాత మీకు ఎంత కావాలంటే అన్ని వేడి నీళ్ళు, చూసారు కదా, నేను కొంచెం మరిగించిన నీళ్ళు ఇక్కడ పోసుకొని మెల్లమెల్ల పోసుకుంటూ కలుపుకోండి. మీకు ఆ కన్సిస్టెన్సీ అప్పుడే తెలుస్తుంది కరెక్ట్గా. చూడండి, ఇలా కలుపుకోండి. చూడండి, ఇలా నీట్గా మొత్తం కలిసేటట్టు. వేడి నీళ్ళు కాబట్టి నేను ఫస్ట్ స్పూన్తో కలుపుకుంటున్నాను, తర్వాత చేతితో కలుపుకోవచ్చు. చూడండి, మెల్లగా ఇలా మొత్తం నీట్గా కలుపుకోండి. చూడండి, ఇలా తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సరిపోతుంది. ఇంతకు మించి గట్టిగా ఉండకూడదు, ఇంతకు మించి మెత్తగా కూడా ఉండకూడదు. చూడండి, చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ముద్దలాగా చేసుకొని చక్రాల గిద్దలకి కొంచెం నూనె అప్లై చేసుకొని దాంట్లో ఇది పెట్టేసుకోండి. పెట్టుకొని ఇక్కడ దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసేసుకొని
ఇప్పుడు నేను కింద కవర్ తీసుకున్నాను కదా, నార్మల్గా ఇది ఏ షాపింగ్ మాల్ కవర్ అయినా పర్లేదు. షాపింగ్ మాల్ కవర్ తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద వేసుకుంటున్నాను నేను. అదైతే మీకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా తిప్పేసుకొని వేసుకోవడమే. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. చూడండి, ఇలా చేయండి. ఇలా వేసుకోండి. చూడండి, అన్నిటిని ఇలా వేసుకొని ఒక్కొక్కటి మెల్లగా తీసుకొని దాంట్లో వేసుకోవడమే. చూడండి, ఇలా తీసుకొని కొంచెం ఇలా మీరు కవర్ లేపితే వచ్చేస్తుంది. తీసి వేసేయడమే. ఇదిగోండి, ఇంకో కళాయి మీద వేసేసుకుందాం. ఇలా వేయించిన వాటిని ఇలా ఒక జాలి వేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాను. చూడండి, కొంచెం ఇలాంటి ప్లేట్ అయితే సరే బాగుంటుంది. నూనె అంతా దాంట్లో పడిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాక నేను ఆయిల్ మొత్తంని జల్లెలు వేసి కొంచెం ఇలా కిందకి వచ్చేసే వరకు ఉంచుకొని తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అలాగే ఇదిగోండి, ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా. మీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయి. చూడండి, మన చక్కగా కరకరలాడే చక్రాలు రెడీ. నేను ఒకసారి తుంపి చూపిస్తాను. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. ఇలాంటి వీడియోలు మరిన్ని కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ చిన్ని కృష్ణ.